హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీ తెలంగాణ వంటలు అండి. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి పులిహోర పులుసు ఫ్రెండ్స్. అది కూడా చింతపండుతో చేసింది అండి. నేను నా స్టైల్లో చూపిస్తున్నాను. ఇది పూర్తిగా నా స్టైల్ అండి. ముందుగా నేను చింతపండు వచ్చేసి పాతది సగం కొత్తది సగం రెండు రకాలుగా చేసుకున్నాను పులిహోర పులుసు చేయడానికి. అప్పుడప్పుడు మొత్తం కొత్త చింతపండుతో కూడా చేస్తాను. కాకపోతే నాకు ఇట్లా పాతది కొత్తది సగం సగం తీసుకొని ట్రై చేసినప్పుడు మంచిగా అనిపించింది. పులిహోర పులుసు టేస్టీగా ఉంది అండి. అందుకోసం నేను ఇలా సగం సగం తీసుకొని ఈ చింతపండుని ఒకసారి బాగా వాష్ చేసి కొన్ని వాటర్ పోసి నానబెట్టాను 1/2 అవర్ వరకు. ఇలా చింతపండు బాగా నానిన తర్వాత ఈ చింతపండుని గట్టిగా పిసుక్కోవాలి అండి. మనకు చింతపండు నుంచి చిక్కటి గుజ్జు వచ్చేంత వరకు ఇలా గట్టిగా పిసుక్కోవాలి చింతపండునంతా కూడా. మీరు వెంటనే చింతపండు నానాలి అనుకునే వాళ్ళు వేడి నీళ్ళు పోసుకోండి ఫ్రెండ్స్, తొందరగా నానుతుంది చింతపండు. అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు చింతపండు గుజ్జునంతా కూడా నేను డైరెక్ట్ ముక్కుట్లో వేస్తున్నాను అండి. ఇట్లా మీరు చేతితో వడకట్టుకోవచ్చు, లేదు అనుకోండి జాలితో కూడా వడకట్టుకోవచ్చు. కాకపోతే నాకు ఫస్ట్ నుంచి చింతపులుసు చేతితో వడకట్టడం అలవాటు, అందుకోసం ఇలా చేశాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి అండి. పెట్టుకున్న తర్వాత స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని చింతపులుసునంతా కూడా బాగా మరగనివ్వాలి. ఇట్లా చింతపులుసు మరిగించేటప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, అలాగే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అండి. నేను దాదాపు 7-8 దాకా పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేశాను. ఈ పచ్చిమిరపకాయల స్పైసీనెస్ అంతా కూడా చింతపులుసుకి బాగా పడుతుంది, అందుకోసం ఇందులో వేసి మరిగించుకోవాలి అండి. తర్వాత ఇంకా మరిగేటప్పుడు పైకి పొంగుతుంది కదా అండి మనకు పులుసు అంతా కూడా. ఇలా పైకి పొంగనివ్వకూడదు అండి. పైకి పొంగి కింద పడింది అనుకోండి దీని టేస్ట్ అంతా పోతుంది. అందుకోసం ఇట్లా ఒకసారి బాగా కలుపుకొని పులుసుని బాగా మరగనివ్వాలి అండి. ఇది పైకి పొంగకుండా ఉండాలి అంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు మీరు. నేనైతే ఏమీ వేయలేదు. ఇంకా ఒకసారి మనం కలిపిన తర్వాత పైకి పొంగదు అండి. ఇట్లా చింతపులుసు అంతా కూడా దగ్గరికి రావాలి అండి. పులిహోర పులుసు చేయడానికి ఇదొక ప్రాసెస్. ఇంకా చాలా రకాల ప్రాసెస్లు ఉంటాయి, అవి కూడా త్వరలోనే చూపిస్తాను. పులుసు అంతా ఇలా చిక్కగా అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి అండి తగినంత. మీరు ఇందులో వేసుకోవచ్చు, పోపులో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ శాతం ఇట్లా చింతపులుసులోనే వేస్తాను. అలాగే కొద్దిగా షుగర్ అండి, లైట్గా, ఎక్కువగా కాదు. ఈ షుగర్ వచ్చేసి పులుపుని మనకు విరిచేస్తుంది, అందుకోసం నేను కొద్దిగా షుగర్ కూడా వేస్తాను అండి. పులుపు విరిగిపోతుంది అందుకోసం. అంటే మరీ పుల్లగా ఉండదు అన్నట్టు, టేస్టీగా ఉంటుంది ఇట్లా కనుక చేసినట్లయితే, అందుకోసం అండి. ఇంకా చింతపులుసు రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పోపు కూడా రెడీ చేసుకోవాలి కదా, అందుకే ఇంకో ప్యాన్లో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి అండి. పులిహోర పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం అన్నంలో కలుపుకుంటాం కదా, అందుకోసం అండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ నేను పల్లీలు వేశాను అండి. పల్లీలు వచ్చేసి మనకు క్రిస్పీగా రావాలి, టేస్టీగా తినేటప్పుడు తగలాలి అనుకునే వాళ్ళు ఇట్లా పల్లీలు ఫస్ట్ వేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇలానే చేస్తానండి. తర్వాత ఎండుమిరపకాయలు వేశాను. ఇవి ఫ్రై అయిన తర్వాత మీకు కొంచెం నేను చేసేది స్పైసీగా అనిపించవచ్చు, కాకపోతే టేస్ట్ ఇలానే బాగుంటుంది అండి. లేకుంటే పుల్ల పుల్లగా ఉంటుంది పులిహోర పులుసు, కరెక్ట్ స్పైసీగా లేకుంటే. తర్వాత జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి అండి, పోపు దినుసులు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. కల్యమాకు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది పులిహోర పులుసులోకి, అంటే నాకైతే అలానే అనిపిస్తుంది అండి. ఇలా కల్యమాకు రెబ్బలు వేసి ఒకసారి కలుపుకుంటే మనకు ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి అండి. మనం ఆల్రెడీ చింతపులుసులో వేసాం కాబట్టి ఎక్కువ పసుపు కూడా ఇందులో పట్టదు అండి. ఇంకా మనకు కలర్ఫుల్గా ఉంటుంది పసుపు వేస్తే. ఇలా వేసి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అండి. పోపు రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ పోపును అంతా కూడా మనం చింతపులుసు రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ చింతపులుసులో పోపు అంతా కూడా వేసి ఇంకొక 2-3 మినిట్స్ మరిగించుకోవాలి. ఇలా ఎందుకు మరిగించుకోవాలి అంటే చింతపులుసులో పోపు అంతా బాగా మరిగింది అనుకోండి, ఈ పులిహోర పులుసు వచ్చేసి దాదాపు 15 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల దాకా మనకు ఖరాబ్ కాకుండా ఉంటుంది అండి. అందుకోసం ఇట్లా పోపులో కూడా చింతపులుసుని మరిగించుకోవాలి.
ఇలా ఒక 2-3 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది అన్నంలో కలుపుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను నేను. ఇంకా లాస్ట్లో కొంచెం జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి అండి, చిన్న స్పూను. టేస్ట్ బాగుంటుంది అండి, మీరు కావాలి అంటే ట్రై చేయండి. ఉప్పు సరిపోతుందా లేదా అనేది కూడా చూసి వేసుకోండి. అన్నంలో కలుపుకునేటప్పుడు కొంచెం తక్కువగా అనిపిస్తుంది, అప్పుడు వెంటనే వేసుకోవాలి. పులిహోర పులుసు రెడీ అయిపోయింది చూసారా. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అండి.